ఇది ఎన్డీఏతర పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న వారి పట్ల ఒక కక్షపూరితంగా ఈ బిల్లు ఉపయోగపడుతుంది అనే ఒక వాదనని ఎంతవరకు కరెక్టు? ఎందుకనంటే ఇప్పుడు ఈ బిల్లు పర్మనెంట్గా అలా ఉంటుంది, అలాగే ఎన్డీఏ ఏమో అక్కడ పర్మనెంట్గా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఉండదు కదా, అది రేపు మారుతూ ఉంటాయి కదా ప్రభుత్వాలని చెప్పేసి. సరే, ఎవరున్నా కానీ అది కత్తి లాంటిదే, దాన్ని ఏ రకంగా కక్షపూరితంగా వాడతారు అనేది వ్యవస్థలను చూస్తే అర్థమవుతుంది. సో ఈ బిల్లు నిజంగానే సీరియస్గా ఆలోచించే తీసుకొచ్చారనుకోవాలా, లేదంటే బాజీ గారు అన్నట్లు ఈ ఓట్ చోరీ అన్న దాని మీద దేశంలో ఒక రగడ జరుగుతున్న నేపథ్యంలో డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చిన బిల్లుగా భావించాలి సార్? అందరికీ నమస్కారం అండి. ఒకటి, డైవర్షన్ అనేది ఒక ఆస్పెక్టే, కానీ కీలకమైన ఆస్పెక్ట్ అది కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ తీరు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ ప్రమాదకరమైనటువంటి విధానాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి చర్యల్ని 11 ఏళ్లలో గమనించిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. దేశంలో ఒక రకం చెప్పాలంటే మనం గతంలో ఫాసిజం అనేవాళ్ళం. ఇప్పుడు ఈ భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక నయా ఫాసిజం, నూతన తరహాలో నియంతృత్వం, నూతన తరహాలో ఫాసిజం. గతంలో ఎన్నికలు పెట్టేవాళ్ళు కదా, ఎమర్జెన్సీ పెడితే. ఇప్పుడు ఎన్నికలు ఉంటాయి, ఓట్లు జరుపుతారు, ప్రభుత్వాలు ఏర్పడతాయి, పార్లమెంట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యమే ఉండదు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ఒక కొత్త తరహా జరుగుతుంది. అందుకే దేశంలో ఇందాక మనకు మామూలుగా చెప్తారు, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటారు. వేదాల్లో కరెక్ట్ గానే ఉన్నాయి కదా, వేదంలో తప్పు లేదు కదా అని ఎవరన్నా అనొచ్చు. వేదంలో తప్పు ఉందా లేదా కాదు, దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలాగుంటుందో బీజేపీ మంచి బిల్లు తెచ్చింది, బీజేపీ పెట్టే బిల్లులో మంచి ఉంది అని అనుకుంటే మనం పొరపాటు పడినట్టే లెక్క. బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలన్నీ చూస్తే వాళ్ళు ఎల్లకాలం శాశ్వతంగా ఉండరు, కానీ శాశ్వతంగా ప్రజాస్వామ్యం లేకుండా చేసి, శాశ్వతంగా ఎన్నికల వ్యవస్థలను దెబ్బతీసి, ప్రతిపక్షాలను లేకుండా చేసి, ఒక రకమైనటువంటి నిరంకుశమైన ఒక నూతన తరహా ఫాసిస్ట్ తరహాలో వాళ్లే రాజ్యమేళాలన్న కుట్రతో ఉన్నారు. అది చేయగలుగుతారో లేదు వేరే సంగతి, కానీ వాళ్ళ ఆలోచన అది. అందుకే ఆ ఉద్దేశంతో చూసినప్పుడు 11 ఏళ్ళు ఆ ఉద్దేశంతో చూడాలి. మనం కోరుకునేది, మన ఆశ వేరు, ఆశ వేరు, వాస్తవం వేరు. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం, అన్నీ దోచేసుకున్నారు, ఇప్పుడు ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారు, చర్చ జరుగుతూ ఉంది. ఓటు హక్కును కూడా దోచుకునేటువంటి వాళ్ళు ఎన్నికల్లో నీతిని, నిజాయితీని, లేదు ఎన్నికల్లో ఒక సంస్కరణని కోరుకుంటున్నారా? ఉద్దేశం అది కాదు. పోనీ మిగతా పనులన్నీ బాగా చేశారు, లేదు వాళ్ళ వెనకాల దురుద్దేశం లేదు అనుకోవటానికి వీల్లేదు. ఈ చట్టం పెడుతున్నది ఎవరు, పెడుతున్న సందర్భం ఎటువంటిది? కత్తిని యాపిల్ కోయటం కోసం ఉపయోగిస్తే కత్తి మంచిదే, కానీ మనిషి గొంతు కోయటానికి వాడుతూ ఉంటే కత్తిలో తప్పు లేదు కదా అనొచ్చు. కానీ కత్తుడు వాడుతున్న సందర్భం, కత్తిని వాడుతున్నటువంటి మనిషి, అలాగే ఈ చట్టాలని వాడుతున్న పార్టీ, చట్టాలను ఉపయోగిస్తున్న ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేటువంటిది గమనించినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిందే. రాజకీయాల్లోనూ ఎన్నికల్లోనూ సంస్కరణలు, ఎన్నికల్లో అవినీతి లేకుండా చేయటం, అలాగే పోటీ చేసేవాళ్ళు క్రిమినల్స్ లేకుండా చేయటం అనే మంచి ఉద్దేశాలు అందరి, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినా, అలాగే పెద్దలు టీడీపీ ప్రతినిధి సంపత్ గారు చెప్పినా, బాజీ గారు చెప్పినా, మా అందరి ఉద్దేశాలు అవే. కానీ అక్కడ ఉన్నది బీజేపీ, అక్కడ ఉన్నది వాళ్ళు.
కాబట్టి ఈ సందర్భంలో ఇది ఇప్పుడు దుర్వినియోగం అవుతే భవిష్యత్తులో ఉపయోగపడుతుందంటున్నారు. భవిష్యత్తులో కదా, ప్రస్తుతం దుర్వినియోగం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే బీజేపీ వాళ్ళు దెయ్యాలు వేదాలు వలించినట్టు ఏంటి? అసలు ఈ బిల్లు పెట్టిన అమిత్ షా ఎవరు? అమిత్ షా మీద గుజరాత్ లో సిబిఐ ఎన్ని కేసులు పెట్టింది? నకిలీ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా ఎంతకాలం జైల్లో ఉన్నాడు? ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఇంత క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూసాం. వాళ్ళు బిల్లు పెడుతున్నారు, అది మనం మర్చిపోవటానికి వీల్లేదు. అలాగే బీజేపీ అవినీతిని వ్యవస్థీకృతం చేసింది. బీజేపీ ఎన్నికల బాండ్ల విధానాన్ని ఎవరు తెచ్చారు? మోడీ. ఎన్నికల బాండ్లు 8,000 కోట్ల రూపాయలు బడా కంపెనీల నుంచి వైట్ మనీ పొంది, అది నీతివంతమైన చర్య. ఎన్నికల వ్యవస్థనే బ్లాక్ మనీ కాదు, వైట్ మనీతోనే ఎన్నికల్ని మొత్తం దుర్వినియోగం చేసి అవినీతిమయం చేసినటువంటి బీజేపీ ఉన్నప్పుడు మనం ఇది చట్టబద్ధమే కదా అని ఆయన వాదన చేస్తా ఉంటే ఎవరు నమ్ముతాం? అదే కాదు, ఇప్పుడు వీళ్ళు నీతి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎన్నికల్లో ఒక్కొక్కళ్ళు అసెంబ్లీ నియోజకవర్గంలో 50 కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గంలో 200 కోట్లు ఖర్చు పెట్టి మేము చట్టాలు తెచ్చి మేము నీతిని కాపాడుతాం, అవినీతి పరులు శిక్షించడానికని వాళ్ళందరూ మాట్లాడితే మనం నమ్మాలా? కాబట్టి చట్టం తెస్తున్న పార్టీ సందర్భము, విషయము, బ్యాక్గ్రౌండ్, నేపథ్యాన్ని గమనించి ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా చూడాలి. అంతేకాదు, అసలు బీజేపీ ఈరోజు మీరు చూడండి, అనేక స్వచ్ఛంద సంస్థలు తీసిన సమాచారం ప్రకారం చూస్తే బీజేపీలో గెలిచిన ఎంపీల్లో 39% మంది నేరపూరితమైనటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 307 కేసులు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే 440 మందిలో గతంలో చూస్తే ఎన్డీఏలో 183 మంది మీద ఇటువంటి రకరకాలైనటువంటి కేసులు పోటీ చేసిన వాళ్ళ మీద, మంత్రుల మీద అవినీతి కాదు నేరపూరితమైనటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇవాళ చట్టాలను తెస్తామంటే ఖచ్చితంగా వీటిని ప్రతిపక్షాలని బెదిరించటానికి, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవటానికి, మొత్తం వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని తొలగించడం కోసమే చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడైనా మనం చూసామా? ఎన్నికల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఇద్దరు జైల్లో ఉన్న సందర్భంలో ఎన్నికలు జరిగినాయి. భారతదేశ చరిత్రలో లేదు, ఎప్పుడు కళ్ళ ముందు కనబడతా ఉంది. అందరూ నీతివంతులు కాదా అనే సమస్య కాదు, అందరికీ తెలిసిందే కదా. దేశంలో బీజేపీ వాషింగ్ మిషన్ లో వేస్తే అవినీతి పరులు నీతివంతులైపోయిన ఎంతమందిని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎంతమందిని కేసులు లేకుండా తొలగించారు. లిస్టు జాబితా చూస్తే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మతో మొదలుకొని వీళ్ళందరూ గతంలో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అవినీతి పరులుగా ఉన్న వాళ్ళని నీతివంతులుగా చేసేశారు. మరి అటువంటి చరిత్ర కలిగినటువంటి బీజేపీ చట్టం వాళ్ళ చేతిలో ఉంది, కత్తి ఎవరి చేతిలో ఉందో చూడాలి. కత్తి దేనికైనా వాడొచ్చు, అందుకనే దీన్ని మనం భ్రమ పట్టడానికి, మోసపోవటానికి వీల్లేదు. తప్పనిసరిగా అలాంటి సందర్భంలో ప్రజల చైతన్యం చాలా ముఖ్యం. ప్రజలు చైతన్యవంతంగా ఉండి అవినీతి పరుల్ని, అవినీతి పార్టీలని, అవినీతి వ్యక్తులని, ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఓడించాలి. ఆ చైతన్యం తేవాల్సిందే. అలాగే ఎన్నికల్లో కూడా సంస్కరణ రావాల్సిందే. నీతివంతమైన ఎన్నికలు రావాలి. కానీ తక్షణ ప్రమాదం వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక్కొక్క ప్రమాదాన్ని ఎదుర్కొంటే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే చర్యలు రాబోయే కాలంలో ఇంకా మెరుగుదల చేసుకోవచ్చు. తక్షణ ప్రమాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది బీజేపీ దీన్ని దుర్వినియోగం చేయడమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, సరే వాళ్ళతో రాజకీయంగాను వాళ్ళ చర్యల విషయంలో పార్టీలకి చాలా తేడాలు ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా గమనించాలి, రేపు
మిత్రపక్షంగా ఉండి కూడా వ్యతిరేకించడానికి వీల్లేని పరిస్థితులు మీకు తీసుకొస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతా ఉంది. ఎన్డీఏలో ఉండేటువంటి జేడీయూ గాని టీడీపీ గాని వీళ్ళు రేపు భిన్నాభిప్రాయం చెప్పడానికి, భిన్నాభిప్రాయం చెప్తే మీకు కత్తి ఇప్పటికే మేడ మీద వేలాడుతా ఉంది. ఇటు ప్రతిపక్షాలనే కాదు, ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలను కూడా బెదిరించడానికి కూడా ఇదే ఇప్పటిదాకా వాడుతున్నారు. గతంలో చూసాం, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బాబురావు గారు దీన్నే తెంపరితనం అంటారు అనుకుంటా. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ మెజారిటీ లేదు, లోక్సభలో మెజారిటీ లేదు. ఆ టీడీపీ జేడీయూ మీద ఆధారపడి కాలం ప్రభుత్వం వెళ్లదీస్తోంది. మీరు అన్నట్లు నిజంగానే ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ. సంపత్ గారు ఒకవేళ ఆల్రెడీ 55 రోజులు జైల్లో ఉండి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, బెయిల్ మీద ఉన్నారు కదా. సరే, కావాలంటే తెలుసు కదా కోర్టులు, జ్యుడిషియరీ, సిబిఐ, ఈడీలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయో. ఆ బెయిల్ కనుక రద్దు చేస్తే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా జైలుకి వెళ్ళాలిగా. ఓ 30 రోజుల నుంచి ఏంటి పరిస్థితి? సో ఎవరిని బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు బాబురావు గారు చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే, నేను అలా జరుగుతుంది అలా చేస్తున్నారు నేను అంటం లేదు. అంతే తప్ప మేము మద్దతు ఉపసంహరించుకుంటే మీ ప్రభుత్వం పడిపోతుంది అనేది ఇటు నుంచి లేదు. సో బాబురావు గారు చాలా చేశారు. మిత్రపక్షాలని మహారాష్ట్రలో శివసేన ఏం చేశారు? పంజాబ్ లో అకాలీదళ్ ఏమైంది? జేడీయూ నితీష్ కుమార్ గారిని ఎన్నిసార్లు ఏ రకమైనటువంటిది పెట్టి చేశారు? ప్రతిపక్షాలు పక్కన పెడదాం, నాన్ బీజేపీ పార్టీలే కాదు, ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలు వాళ్ళు చేసిన దేశ కళ్ళ ముందు కనపడుతున్నవే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 100% టీడీపీ, జనసేన, వైసీపీ అందరూ బలపరుస్తున్నారు. ఇక్కడేనో ఈవీఎంల అన్యాయం జరిగిందంటారు వైసీపీ వాళ్ళు, కానీ పార్లమెంట్ లో ఎన్డీఏకి రేపు బలపరుస్తారు. అసలు ఈ పార్టీని, వైసీపీని రద్దు చేయాలి, అవినీతి పార్టీ అని వాళ్ళు చెప్తారు. రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మాకు ఓట్లు కావాలని ఆయన అడుగుతారు. మేము ఎన్డీఏను బలపరుస్తున్నామని వీళ్ళు అంటారు. అసలు మొత్తం రాష్ట్రంలో రోజు చెప్పుకోవటానికి వీళ్ళైనటువంటివి చూస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు మిత్రపక్షమే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళ మిత్రపక్షాలు ఒకవైపున టీడీపీ, జనసేన అయితే ఇంకో వైపున వైసీపీ. ఎందుకున్నారంటే అందరికీ నిజంగా కోరుకుని ఉన్నారా? లోపల ఏముంది? భయం ఏముంది? ఇప్పటి వరకే ఇన్ని భయాలుంటే రేపు ఈ చట్టం తెచ్చిన తర్వాత ఇంకా ఏమి చెప్పాల్సిన అవసరం. చట్టం చేయటమే ప్రాంతీయ పార్టీలకి, ప్రతిపక్షాలకి, అందరికీ ఒక హెచ్చరిక. మేడ మీద కత్తి ఇప్పటికి పెట్టిన కత్తులే కాకుండా ఇది పెట్టడం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, ఫెడరలిజాన్ని కూనీ చేయటం. కాబట్టి సంస్కరణలు వేరు, ఎన్నికల సంస్కరణలు వేరు, ఇది వేరు. కాబట్టి ఈ నేపథ్యాన్ని గమనించి మన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నటువంటి, రెండోది జ్యుడిషియరీని కూడా దెబ్బతీస్తున్నారు. ఎలాగా? రేపు కోర్టులు నేరస్తులు ఎవరో కోర్టులు తెలుస్తాయి. 30 రోజులు జైల్లో ఉండగానే వాళ్ళ నేరాన్ని బీజేపీ కేంద్రమే నిర్ణయం చేస్తా ఉంది. వీళ్ళు నేరస్తులు అంటే చర్య తీసుకున్నారు వీళ్ళే. అంటే నేరం రుజువు కాకముందే జ్యుడిషియరీని కూడా వీళ్ళు కాదని కేంద్ర ప్రభుత్వమే తీర్పునిచ్చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ఇటువంటి తరుణం. అట్లాగే ప్రజలిచ్చిన తీర్పుని తప్ప ఒప్ప వేరే సంగతి. ప్రజలందరూ తీర్పు కరెక్ట్ గా ఇస్తారు కాదు. ప్రజలు తీర్పిచ్చి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం, ఆ పార్టీ తరపున ఒకళ్ళు ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ఎన్నికైతే దాన్ని కాదనేటువంటి దీన్ని కూడా కేంద్రం చేతిలో తీసుకుంటా ఉంది. ఇటు పార్టీలని, ప్రజలని, ప్రజల తీర్పుని అన్నిటినీ విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కటి ఎన్నికల కమిషన్ నిర్వీర్యం చేయటం, పార్లమెంట్ నిర్వీర్యం చేయటం, ఈడీ, సిబిఐని దుర్వినియోగం చేయటం. ఇప్పుడు పార్లమెంట్ లో ఈ చట్టం తెచ్చి అది ఇంకొక తీవ్రమైన స్థాయికి పరాకాష్ఠగా చేరుకుంటా ఉంది. అందుకే దీన్ని
పార్టీలకు అతీతంగా ప్రజలందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ Yes, బాబు. వ్యతిరేకించాలి. చట్టములో ఏం చెప్పారు కాదు, చట్టాన్ని ఎందుకు వాడుతున్నారు, ఎందుకు వాడతారు అనేది ఊహాగానం కాదు, మన అనుభవమే తెలియజేస్తుంది. ఎందుకు వాడతారు, ఎవరు వాడబోతున్నారు, గత 11 సంవత్సరాలుగా ఏం చూసాము అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు.